హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న నాలెడ్జ్ బర్డ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఒక న్యూ టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం. అది ఏంటి అంటే కనుక వందే భారత్ స్లీపర్ గురించి. సికింద్రాబాద్ 3 వందే భారత్ స్లీపర్ రైలు ఏ రూట్లో నడుస్తుందో చూద్దాము. ప్రస్తుతం పగటిపూట 2 తెలుగు రాష్ట్రాల మీదుగా వందే భారత్ సర్వీసులు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. వీటికి ప్రజాదరణ పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ స్లీపర్ రైలును కేటాయించనుంది రైల్వే శాఖ. అయితే ఆగస్టు 15 నాటికి ముందుగా 3వ వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభించనుంది కేంద్రం. అందులో ఒకటి తెలుగు రాష్ట్రాలకు కేటాయించారు. మొదటిగా వందే భారత్ స్లీపర్ రైలును ఢిల్లీ ముంబై మార్గంలో ప్రవేశపెట్టనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ పూణే మధ్య ఈ రైలు నడవనుంది. ఆ తర్వాత దశల వారీగా మరో 2 రైళ్లను కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. సికింద్రాబాద్ పూణేతో పాటు కాచిగూడ తిరుపతి, కాచిగూడ విశాఖపట్నం రూట్లలో వందే భారత్ స్లీపర్ రైలును కేటాయించే అవకాశం కనిపిస్తుంది. రెండో విడతగా ఈ 2 మార్గాల్లో రైలును ప్రవేశపెట్టనున్నారు. ఈ కొత్త వందే భారత్ స్లీపర్ రైలుకు 16 బోగీలు ఉండనున్నాయి. ఏసీతో పాటు నాన్ ఏసీ కోచ్లు కూడా ఉంటాయి. వందే భారత్ చైర్ కార్ రేట్లు భారీగా ఉండడంతో ఈ వందే భారత్ స్లీపర్ సర్వీసుల్లో టికెట్ ధరల్లో కొంత వెసులుబాటు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 16 కోచ్లతో థర్డ్ ఏసీ 10, సెకండ్ ఏసీ 4, ఫస్ట్ ఏసీ 1 బోగీ ఉంటాయని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. అలాగే లగేజీ కోసం మరో 2 బోగీలు కూడా ఉంటాయి. దీన్ని బట్టి చూస్తే ఆగస్టు 15 నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఒక వందే భారత్ స్లీపర్ రైలు పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.